నాకు సమాజం ఏమనుకుంటుంది అన్న దాని గురించి లెక్కలేదు. నన్ను భరించని సమాజం గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వన్నట్టు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అవును, ఒక అనాథాశ్రమంలో అందరితో మాటలు పడుతూనే పెరిగాను. అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను ఒక గొప్ప ఇంట్లో ఉండాలి అని, అందరికీ నేను ఏంటి అన్నది చూపించాలని. చూడు, మన దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి ఉంటే వేలెత్తి చూపించే వాళ్ళెవ్వరూ ఉండరు. ఏ పని చేసినా అది సరైనదే అన్నట్టే మాట్లాడతారు తెలుసా. అందుకే నన్ను ఎవరైనా ఏదైనా అంటారో అన్న భయం లేదు నాకు. మీకు బోలెడన్ని ఆస్తులు, ఊరంతా తెలిసిన వాళ్లే, మంచి పలుకుబడి ఉంది. అందరూ మిమ్మల్ని చూసి గౌరవిస్తారు కదూ. ఎన్నో ఆస్తులు కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేసినా నోరెత్తి ఎవ్వరూ మాట్లాడరు, వేలెత్తి చూపించరు కూడా. అదే నా ధైర్యం. అయినా సందీప్ ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు? అక్కడుండగా ఒక్కరోజు తన భార్య పేరుని తలుచుకున్నది లేదు. తన పేరు ఎత్తితే మండిపడేవాడు. అసలు ఏ విధంగా తనను విడాకులకు ఒప్పించాలా అని ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. మొదటి రోజు బాగానే ఉన్నాడు, కానీ 2 రోజులుగా చూస్తున్నా సందీప్ ఎప్పుడు చూసినా దిగాలుగా ఉంటాడు, లేదా శృతి వెనక తిరుగుతూ ఉంటాడు, శృతితో మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగింది? సందీప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకేముంది, అన్నయ్యకు 2 రోజుల క్రితమే ఒక విషయం తెలిసిందిలే, అందుకు. అవునా? ఏంటా విషయం? అది మా అమ్మకు మాత్రమే తెలిసిన రహస్యం. తను 2 రోజుల క్రితమే మా అన్నయ్యతో కూడా చెప్పింది. నేను పక్క నుంచి విన్నాను. నాకు తెలుసన్న విషయం కూడా మా అన్నయ్యకు తెలీదు. అసలు సంగతి ఏంటంటే, నువ్వు అంటున్నావే ఆస్తి, ఇల్లు, పొలం, ఇవన్నీ మా నాన్నగారు చనిపోయేటప్పుడు మా వదిన పేరుని రాశారట. మేమిద్దరం మగపిల్లలం, మేము ఎలాగైనా బతకగలం, చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటూ మా ఆస్తులు మేమే సంపాదించుకోగలం, సంపాదించుకోవాలి కూడాను. కానీ ఆడపిల్ల తను ఒక్కతి బతకాలంటే తనకు ఆస్తి ఉండాలి అన్న ఉద్దేశంతో, తన మీద ప్రేమతో మా నాన్న ఆస్తి అంతా తన పేరుని రాశాట. అది కాక తననే కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారుగా, కాబట్టి ఆస్తి కూడా ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే ఉంటుంది కాబట్టి. పైగా మా వదిన డబ్బు చేతికొచ్చినంత మాత్రాన మనుషుల్ని లెక్క చేయనంత చెడ్డ మనిషి కాదు. ఆస్తిని చేతిలో పెట్టుకొని ఎవరిని బాధ పెట్టాలనుకోదు. ఆ నమ్మకంతో కూడా రాసుంటారు. ఎవరి పేరు మీద ఉంటేనే అనుకునుంటారు. కానీ ఈ సంగతంతా ఆయనకు తెలియదుగా పాపం. ఇప్పుడే వచ్చింది అసలు సమస్య. ఇప్పుడు మా అన్నయ్య తనకు విడాకులు ఇచ్చాడే అనుకో, చేతిలో చిల్లిగవ్వుండదు. ఈ ఇల్లు, పొలాలు ఏవీ మాకు మిగలవు. అన్నీ తన పేరునే ఉన్నాయి కాబట్టి తన సొంతమే అనుకుంటుంది. మమ్మల్ని బయటకు గింటేస్తుందని కాదు, కానీ ఎంతైనా తను చెప్పిన మాట వింటూ తన చెప్పు చేతిలో పడుండాలిగా. అందుకే ఆలోచిస్తున్నాడో ఏమో, నాకు తెలీదు. అందుకే 2 రోజుల నుంచి తన మీద కేర్ చూపిస్తున్నాడు అనిపిస్తోంది. నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇందాక తను జస్ట్ కింద పడింది అంతే. దానికి తను అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మా అన్నయ్య కాస్త గట్టిగానే యాక్ట్ చేస్తున్నట్టున్నాడు. చూడాలి మరేం చేస్తాడో. ఏంటి మానస్ నువ్వు చెప్పేది? ఈ ఆస్తి మొత్తం ఆ శృతి పేరు మీద ఉందా? దీనంతటికీ తనే యజమానా? నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు నా ఆశలన్నిటి మీద నీళ్లు చల్లావు. ఈ ఇంటికి వచ్చి ఒక మహారాణిలా బతకాలని, ఈ ఊళ్ళో అందరి దగ్గర పలుకుబడితో నేను గొప్పదాన్ని అవ్వాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదంతా సాధ్యపడేలా లేదుగా. ఇలా కాదు, అసలు సందీప్ మనసులో ఏముందో తనని అడిగి తెలుసుకుంటాను. ఇలా చెప్పి సంగీత ఆవేశంగా సందీప్ దగ్గరకు బయలుదేరితే, ఇక తను చేయాలనుకున్న పని పూర్తయిపోయింది అనుకుని చేతులు దులుపుకున్నాడు మానస్. మానస్కు ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. ఇక జరగబోయే తమాషా చూడడం ఒక్కటే మిగిలింది. సందీప్, నేనొక విషయం గురించి అడగడానికి వచ్చాను. నాకు ఇప్పుడే మానస్ ఒక విషయం చెప్పాడు. సారీ, ఇది మీ కుటుంబానికి సంబంధించిందే కావచ్చు, కానీ నాకు చాలా ముఖ్యమైంది. ఈ ఆస్తి మొత్తం శృతి పేరు మీద ఉందిట. ఈ ఇల్లు, పొలాలు అన్నీ దానికే దక్కుతాయిట. అందుకే
ఈ విషయం నీకు 2 రోజుల క్రితమే తెలిసిందట. మీ అమ్మగారు నీతో చెప్తుంటే మానస్ కూడా విన్నట్ట. అయితే ఈ కారణంగానే 2 రోజుల నుంచి దాంతో క్లోజ్గా మాట్లాడుతూ దాని వెనక్కి తిరుగుతూ కనిపిస్తున్నావా? అంటే ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావా? ఆ ఆస్తి కోసం దాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నావా? లేక ఏదో ఒక విధంగా దాంతో ఆస్తి రాయించుకోవాలనుకుంటున్నావా? అవును, మానస్ చెప్పిందంతా నిజమే. అయితే ఒక విషయం చెప్తా చూడు. తనకే కోట్ల ఆస్తి ఉంది. దాని గురించే శృతి ఎప్పుడు లెక్క చేయలేదు. ఇప్పుడు ఈ ఆస్తిని ఎందుకు లెక్క చేస్తుంది? నేనేం తన వెనుక ఆస్తి కోసం తిరగడం లేదు. తన దగ్గర నుంచి ఆస్తి రాయించుకునే ఉద్దేశమే నాకు లేదు. అర్థమైందా? ఒకవేళ విడాకులు ఇచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా నాది, మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని తనన్నా, లేక ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదని చెప్పినా నేనేమి బాధపడను. కావాలంటే వెళ్ళిపోయి మన బతుకు మనం బతుకుదాం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను. మనం కొంతకాలం కష్టపడి డబ్బు పోగేస్తే జీవితానికి కావాల్సినంత సంపాదించుకోవచ్చు. ఈ ఆస్తితోనే పుట్టామా, ఆస్తితోనే పోతామా? దాని గురించి నాకు దిగులేం లేదు. నేనేమి శృతి వెనకాల తిరగడం లేదే. సాటి మనిషిగా తన మీద మానవత్వం చూపిస్తున్నాను అంతే. నేను తనను తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకే బాధపడుతున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. అయినా ఆస్తి కోసం మనుషుల్ని ఏమార్చే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు నేను? అబ్బా, ఏం మాట్లాడుతున్నావు సందీప్? ఇంత ఆస్తి వదులుకుని ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా బతకాలా? చాలని జీతాలతో జీవితంలో ఏం సంతోషం ఉంటుంది? ప్రతిదానికి రూపాయి చూసుకుంటూ ఖర్చు పెట్టాలి. అన్ని ఆశల్ని కోరికల్ని చంపుకొని బతకాలి. ఇంతకాలం నేను బతికిన బతుకు అదేగా. నాకా జీవితం వద్దు. అసలు నేను ప్రేమించిందే నీకు ఆస్తి ఉంది అన్న విషయం తెలిసి. ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేశాను. నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు వాడే వస్తువులు అన్నీ చూస్తూనే ఉన్నాను. నీ కొలీగ్ని, మీ ఊరి గురించి, నీకున్న ఆస్తుల వివరాల గురించి అన్నీ కనుక్కున్నాను. ఆ తర్వాతే నిన్ను ఏదో ఒక విధంగా నా వైపు తిప్పుకోవాలి అని అనుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పినట్టు అనామకురల్లా బతకడానికి కాదు. జీవితకాలం కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ బానిసలాగే ఉండమంటావా? నాకా జీవితం వద్దు. ఈ ఆస్తి తన పేరునే ఉంటే, తను కనుక మీకు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే మాత్రం నేను మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోను. నీకంటే ఆ రాకేషే నయం. కోట్ల ఆస్తి. ఏదో ఒక చిన్న మాట తేడా వచ్చిందని తనతో మాట్లాడడం మానేసి నీ వైపు వచ్చాను. చూస్తుంటే నేను పొరపాటు చేశాను అనిపిస్తోంది. ఏంటి సంగీత? అంటే నువ్వు ఆస్తి కోసం నన్ను ప్రేమించానన్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదా? నాతో జీవితం గడపాలని నువ్వు అనుకోలేదా? ఈ ఆస్తి కోసమా? శృతి చూడు, కోటీశ్వరాలైనా దాని గురించి ఏ రోజు ఆలోచించదు. అలాంటిది నువ్వు, నిన్ను నిజం అనుకుని నమ్మాను. నన్ను ప్రేమిస్తున్నావని, నేను కష్టపెట్టకూడదని అనుకున్నాను. నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. రాకేషా? అంటే ఎవరు డబ్బున్న వాళ్ళకు అనుకుని వాళ్లను ఇలాగే నీ వైపుకు తిప్పుకుంటూ నాటకాలు ఆడుతూ ఉంటావా నువ్వు? నువ్వేమైనా అనుకో సందీప్, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నీ దగ్గర మంచిదాన్ని అని అనిపించుకునే అవసరం కూడా లేదని తేలిపోయింది. అయినా కోట్ల ఆస్తి దానికి ఉందిగా, ఇదంతా అదేం చేసుకుంటుంది? ఒకసారి పిలిచి అడగరాదు? ఆస్తి వదులుకొని తను వెళ్ళిపోతుందో లేదో అప్పుడే మన బంధం గురించి కూడా నిర్ణయించుకుందాం. అయినా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నా విషయం నేను చూసుకోవాలిగా. నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. నేనేమంత తప్పు చేశాను? నా జీవితం బాగుండడం కోసం, సుఖంగా ఉండడం కోసం ఏం చేయాలో అదే విధంగా ఆలోచించాను. అంతేకాని అంతకంటే నేనేం పాపా చేయలేదు. ఛీ, నేను నీలాంటి వాణ్ణి కాదు. చచ్చినా నేను శృతిని ఆస్తి నాకు రాసిమ్మని అడగను. ఒకవేళ మా నాన్న తనను నమ్మి తన మీద ఈ ఆస్తి అంతా ఉండాలని కోరుకుని రాసిచ్చుంటే సంతోషంగా ఇచ్చేస్తాను. డబ్బు కోసం వెంపర్లాడే మనస్తత్వం నాది కాదు. నీ గురించి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నన్నుగా ప్రేమిస్తే నన్ను పెళ్లి చేసుకో. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. కానీ ఆస్తిని ప్రేమించాను అంటే మాత్రం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక జరిగింది చాలు. నిన్ను నమ్మినందుకు నాకు బాగా గుణపాఠం చెప్పావు. గట్టిగా అరుచుకుంటున్న వీళ్ళ అరుపులు పక్క గదిలో ఉన్న శృతికి వినిపించాయి. తను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఏం జరిగిందని అడిగింది. సంగీత విషయం మొత్తం చెప్పి, ఇదిగో శృతి, మొహమాటం లేకుండా మొహం మీదే అడిగేస్తున్నాను.
నీకు మీ అమ్మమ్మ గారింట్లో కోట్ల ఆస్తి ఉందటగా. రేపొద్దున అదంతా నీకేనటగా. ఇప్పుడు ఈ ఆస్తి అంతా నువ్వేం చేసుకుంటావు? మీ మావయ్య నీ మీద అభిమానంతో రాసిచ్చుండొచ్చు. నువ్వు సందీప్ని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఆస్తి ఎక్కడికి పోదులే అని ధైర్యంగా రాసి ఉంటారు. కానీ ఇప్పుడు సందీప్ నిన్ను ఇష్టపడట్లేదు. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆస్తిని కూడా తనకు అప్పగించేసి నువ్వు వెళ్ళిపోవడం మంచిది. ఇదే విషయం నిన్ను అడగమంటే సందీప్ నాపై అరుస్తున్నాడు. మేం సంతోషంగా సుఖంగా బతకాలంటే మాకు కూడా ఆస్తి డబ్బు అన్నీ అవసరం. నువ్వు ఒక్కదానివే ఇంత డబ్బును ఇంత ఆస్తిని పెట్టుకుని ఏం చేసుకుంటావు? నాకేం ఆస్తి అవసరం లేదు సంగీత. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బావా. ఈ ఆస్తి నా పేరును ఉందన్న సంగతే నాకు తెలీదు. మావయ్య నా పేరును రాశారా? నాకేం అర్థం కావట్లేదు. సరే, ఏది ఏమైనా ఈ ఆస్తి అంతా నీ పేరును రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరిని కావాలంటే వాళ్ళని పిలిపించు. త్వరలోనే ఆస్తి నీ మీద రాస్తూ సంతకం పెడతాను. నేనేం చేసుకుంటాను బావా ఇదంతా. కాకపోతే అత్తకు కొంచెం ఇద్దాం, తను ఏ లోటు లేకుండా బ్రతకడానికి. నేను అత్తతో పాటే ఉంటాను. మీ ఇద్దరు సుఖంగా ఉండండి. తను ఇలా మాట్లాడుతుందంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతోంది. నీ బాధ నేను చూడలేను బావా. ఈ ఆస్తి నాకు ఒక లెక్క కాదు. నాకు మా అమ్మమ్మ దగ్గరున్న ఆస్తి కూడా అవసరం లేదు. నేను ఎప్పుడూ డబ్బు కోసం వెంపర్లాడలేదు. కానీ నీ బాధని మాత్రం నేను చూడలేను. సంగీత, బావని ఎప్పుడు బాధ పెట్టకు. ఇవాళ ఆస్తి కోసం ఇంత గొడవ చేస్తున్నావు. రేపొద్దున బావని ఎలా చూసుకుంటావు అని ఆశ్చర్యంగా ఉంది నాకు. డబ్బు ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ బావను నువ్వు ప్రేమగా చూసుకోవాలి. అలా అయితేనే ఇస్తాను. తను చూడు మొహం ఎలా పెట్టాడు. ఇంతోటి ఆస్తి కోసం ఇంత గొడవ చేస్తున్నావా? అదంతా చెప్పావులే, చాలే. విన్నావుగా సందీప్, తను ఆస్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను అదేగా చెప్పాను. ఏదో ఒక విధంగా తనను అడిగితే ఒప్పుకుంటుందని. ఇలా అడగగానే అలా ఒప్పుకుంది. ఈ మాత్రం దానికి నాతో ఇంత గొడవ పడ్డావు. అవసరమా చెప్పు? అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నీ వంటి దాన్ని ఈ ఇంటికి తీసుకువచ్చి నేను తప్పు చేశాను. నువ్వు నిజమని నమ్మి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఇదంతా నా తప్పే. నా వల్ల ఆమె ఎంతో బాధపడింది. కానీ ఇప్పటికీ నా బాధ గురించి ఆలోచిస్తుంది. నా క్షేమం గురించే నీతో దెబ్బలాడుతోంది. తన గురించి తను ఒక్కటి కూడా అడగలేదు. అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని కూడా నీలాంటి దాని వెనుక తిరిగాను చూసావా? అదే నేను చేసిన మహాపాపం. ఇక చాలు సంగీత, ఆస్తి ఇదంతా పక్కన పెట్టు. నీ బుద్ధి ఏమిటో నాకు అర్థమైంది. నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాకేష్ అన్నావు కదా, వాడి దగ్గరికే వెళ్ళు. రాకేష్ కుదరకపోతే రమేష్ దగ్గరకు వెళ్ళు. నాకు అనవసరం. మళ్ళీ నా జీవితంలోకి మాత్రం తిరిగి రాకు. నేను శృతినే నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఇక ఎప్పుడు ఎట్టి పరిస్థితులను ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడను. మళ్ళీ నా జీవితంలోకి రావాలని మాత్రం ప్రయత్నించుకు. ఇంకొక మాట మాట్లాడావో మర్యాదగా ఉండదు. ఇక ఆస్తి ఎలాగూ తన చేతికి రాదు అని సందీప్ శృతితో రాయించుకోడని, దానికి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకోదని ఆలోచించుకుంది సంగీత. ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకని వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇక సందీప్ శృతిని స్వీకరిస్తున్నాను అని చెప్పడంతో శృతి చాలా సంతోషపడింది. తలకిందులైపోతుంది అనుకున్న జీవితం నిలబడింది. ఇదంతా ఒక అద్భుతంలా అనిపించింది శృతికి. చాలా సంతోషపడింది. సందీప్ కూడా తనను క్షమాపణ అడిగాడు. మనస్ఫూర్తిగా శృతిని స్వీకరించి తనను ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. ఏంటోదినా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చూసావా ఏం జరుగుతుందో అనుకున్న నీ జీవితాన్ని పూర్తిగా మార్చేశాడా భగవంతుడు. దానికోసం ఏదో కొంచెం సహాయం చేశాను నేను, అంతే. ఇప్పుడు ఒప్పుకుంటావు కదా నువ్వు దురదృష్టవంతురాలివి కాదు అని. నువ్వు కోరుకున్న వ్యక్తి నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, నీతో సంతోషంగా ఉంటున్నాడు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వదినా. నాకు చాలా సంతోషంగానే ఉందిలే మానస్. కానీ ఎక్కడో ఒక చిన్న బాధ. ఏదో
ఆ సంగీత ఆస్తి కోసమే వచ్చిందని, తను డబ్బు లేదు అనగానే బావతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి తన నిజస్వరూపం తెలుసుకుని బావ తన్ను అసహించుకున్నాడు. అంతేకాని నా మీద ప్రేమతో కాదుగా. తను చెడ్డది అని తెలిసాక నన్ను స్వీకరించాడు. అదే మనసులో ఎక్కడో ఒక చిన్న వెలితి. అయ్యయ్యో, అలా కాదు వదినా. నీకు అసలు విషయం చెప్పలేదు కదూ. అసలు ఏం జరిగిందంటే, నీకు ఎప్పుడైతే అన్నయ్య కాలు నొప్పిగా ఉంది అని సేవ చేశాడో ఆ రోజు సంగీత తనకు చేసిన గొడవకి అన్నయ్యకి చాలా కోపం వచ్చింది. అలాగే సంగీత తనతో మాట్లాడే మాటలు, తన ప్రవర్తన ఏవి అన్నయ్యకు నచ్చలేదు. తను ఆ రోజు నా దగ్గరకు వచ్చి, నా మనసేమీ కుదురుగా లేదు మానస్, నీతో చెప్పుకుంటే భారం తొలగిపోతుందని వచ్చాను. నాకు సంగీత ప్రవర్తన ఏమాత్రం నచ్చడం లేదు. అసలు ఏమాత్రం నచ్చని శృతి ఇప్పుడు నాకు కావాలనిపిస్తోంది. శృతి మాట, తన మంచితనం ఇవన్నీ నాకు ఇంతకాలం అర్థం ఎందుకు కాలేదా అని చాలా బాధగా ఉంది. అసలు నేను ఇంత కళ్ళు మూసుకుని ఎలా బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదు. చాలా తొందరపడ్డాను. ఇప్పుడు అనవసరంగా అమ్మాయికురాలైన ఇంకో అమ్మాయిని బలి చేస్తున్నాను. సంగీతకు మాట ఇచ్చాను కదా పెళ్లి చేసుకుంటానని, ఆశ పెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చాను కదా. తనేదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతోందేమో, కానీ అయినా నాకు తను మాట్లాడే విధానం కూడా ఏం నచ్చడం లేదు. ఏదేమైనా నేను తనను ఆశ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? శృతికి అన్యాయం చేయడం నాకు నచ్చట్లేదు మానస్. శృతి చాలా మంచి అమ్మాయి. తనను ఒంటరిగా వదిలేయాలని లేదు. అలాగని సంగీతకిచ్చిన మాట, అమ్మా ఇప్పటికీ ఈ మాట అన్నావా అన్నయ్య? నువ్వు ఈ మాట అనాలని నా సాయశక్తిలా ప్రయత్నించాను. పోనీలే, ఈ రోజుకి ఆ మాట బయటకు వచ్చింది. వదిన కష్టం ఊరికే పోలేదు. వదిన గురించి నీకు అర్థం అవ్వాలనే నేను నీ చుట్టూ తిరుగుతూ అలా మాట్లాడాను. వదిన దేవత అన్నయ్య, తనను వదులుకోవద్దు. నిజమే, తనను ఒంటరిని కూడా చేయొద్దు. తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. అమ్మని కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. అలాంటి మనిషి దొరకడం మన అదృష్టం. తనను బాధ పెడితే మనకు మహాపాపం చుట్టుకుంటుంది. ఇప్పటికి నీకు ఆ విషయం అర్థమైంది. నీ మనసు మారింది. ఈ విషయం వదినకు తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. అదంతా సరేరా, కానీ సంగీత సంగతి ఏంటి? తనకు నేను మాటిచ్చి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు మోసం చేసినట్టు అవుతుంది. నేను అలా చేయడం భావ్యం కాదు కదా మానస్. తను ఎవరూ లేని అనాథ, నన్ను నమ్ముకుంది. ఇప్పుడు నేను తనను అర్థాంతరంగా వదిలేస్తే తన జీవితం కూడా పాడైపోతుంది కదా. ఆ సంగతి నాకు వదిలేయి. సంగీత ఏ కారణంగా ఇక్కడికి వచ్చిందో నేను కనిపెట్టానన్నయ్యా. ఆ విషయం నీకు కూడా అర్థమయ్యేలా చేస్తా. ఒక్కరోజు ఓపిక పట్టు చాలు. నువ్వు నేను ఏం చెప్పిన దానికి సరే అను, అంతేకాని అంతకంటే వివరాల్లోకి మాత్రం వెళ్ళకు, సరేనా? అలా చేస్తే సంగీత విషయం అంతా నీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత నీకు ఏ ప్రశ్న ఉండదు. నాకు ముందే అర్థమైంది వదినా, తను మన ఆస్తి కోసం వచ్చింది అని. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకున్న మగాణ్ణి తన జీవితంలోకి రావాలని కోరుకుంటుందా? ఇందులో ఏదో తప్పు ఉంది అని నాకు అప్పుడే అనిపించింది. అందుకే సంగీతను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. తన ఆలోచనలు మాటలు ఎప్పుడూ ఆస్తి మీద, డబ్బు మీదనే ఉండడం గమనించాను. అప్పుడు అర్థమైంది, ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇక తన సంగీత విషయంలో గిల్ట్ ఫీల్ అవ్వడు. అందుకే ఆస్తంతా నీ పేరునే ఉందని ఒక చిన్న నాటకం మొదలుపెట్టాం. నేను చెప్పానని తెలియగానే అన్నయ్య కూడా అర్థం చేసుకుని కంటిన్యూ చేశాడు. ఆ విషయం తెలియగానే సంగీత తన అసలు రూపాన్ని బయటపెట్టింది. ఒక విధంగా అదంతా జరిగినప్పుడు అన్నయ్య మనసులో చాలా సంతోషపడ్డాడు. ఈ విధంగా ఆమెను వదిలించుకోవచ్చు అని. అంతేకాని తను చెడ్డదని నేను ఇష్టపడలేదు. ఇప్పుడు అర్థమైందా? నిజమా? ఇప్పుడు నాకు పూర్తిగా సంతోషంగా ఉంది. భావనాతో చాలా బాగా ఉంటున్నాడులే. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. జీవితంలో నాకు దక్కదు అన్న ప్రేమని, బంధాన్ని నాకు మిగిల్చావు. మానస్, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? నువ్వు దీనికోసం ఎంత శ్రమించావో
నాకు బాగా అర్థమైంది. ఎంత తెలివిగా మీ అన్నయ్యకు తన తప్పు తెలియచేసావు, నాకు భరోసానిస్తూ వచ్చావు. నీ వంటి వాడు నాకు మరిది అవ్వడం నా అదృష్టం. నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదు. అలా అంటే ఎలా వదినా? నీలాంటి ఒక ఉత్తమమైన మంచి లక్షణాలున్న అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేయొద్దు? ఆ పని నీదే. అలా తప్పించుకోకూడదు. వదినా, నేను కాకపోతే ఎవరు? అన్నయ్య నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకునే వాళ్ళల్లో మొదటుంటాను. మన మధ్య కృతజ్ఞతలు రుణాలు ఏంటి? నువ్వెంతో చేసావు. అప్పుడెప్పుడైనా ఇలా భావించావా? ఇక సంతోషంగా ఉండండి. త్వరలోనే ఒక మంచి బాబునో పాపనో మా చేతుల్లో పెడితే వాడిని ఆడించుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ గోల చేయాలి. సంతోషంగా నవ్వింది శృతి. శృతికి మనసులో ఉన్న చిన్న బాధ కూడా పోయింది. సందీప్ తనను తానుగా ఇష్టపడ్డాడని శృతికి అర్థమైంది. ఇది ఈరోజు కథ. ఎంతో బాధతో నిండి దుఃఖంతో రాసిన ఆ లేఖ నిజంగానే సందీప్లో ప్రేమను పుట్టించడానికి దారితీసింది. అందరూ అన్నట్టుగానే అది ప్రేమలేఖే అయినట్టుంది. అంతులేని ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. శృతి వంటి మంచి అమ్మాయికి ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చింది కదూ? మరి వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.